ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజాచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటానండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు జూలై నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్స్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు తెలియజేస్తాను. వాటితో పాటు ప్రస్తుతం తాజాగా ఉన్న రూల్స్ ఏమిటి అన్న విషయాన్ని తెలియజేస్తాను. సర్వదర్శన టోకెన్ గురించి, అదేవిధంగా దర్శనాల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, సో తాజాగా టీటీడీ వాళ్ళు ఎటువంటి రూల్స్ ప్రవేశపెట్టారు అన్నది మీకు తెలియజేస్తానండి. ఓకేనండి. మీరు ఇంకా ఛానల్ లైక్ చేయకపోతే కనుక ఇప్పుడే ఒకసారి ఒక లైక్ చేయండి. చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. ముందుగా నేను మీకు జూలై నెలకు సంబంధించినటువంటి టికెట్స్, వాటికి సంబంధించిన రూల్స్ ఏమిటన్నది నేను మీకు తెలియజేస్తానండి. జూలై నెలకు సంబంధించి మనకు ఏప్రిల్ 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మొదటిగా ప్రదర్శనకు సంబంధించినటువంటి లక్కీ డ్రా అన్నది విడుదల చేయడం జరుగుతుందండి. వీటిని మనం ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తాము. ఇందులో ఏముంటాయి సేవలు అంటే కనుక సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పద్మరాధన. వీటి టికెట్ ధరలు కూడా చాలా తక్కువ అండి. సుప్రభాతం 120 రూపాయలు, అర్చన, తోమాల 220 రూపాయలు, అష్టదళ పద్మరాధన 1250 రూపాయలు. ఓకేనండి. ఇవి టికెట్ ధర తక్కువే, తగలడమే కష్టం అనమాట. ఓకేనండి. ఇవి 2 రోజులు మనకు లక్కీ డ్రా వేసుకోవడానికి సమయం ఇస్తారు. మీరు చక్కగా వేసుకోవచ్చు. 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో 20వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు పేమెంట్ చేయాలండి. ఈ పేమెంట్ చేయడానికి మనకు 2 రోజులు టైం ఇస్తారనమాట. 20వ తారీఖు 12 గంటల నుంచి 22వ తేదీ 12 గంటల వరకు కూడా టైం అంటూ ఉంటుంది. మీరు సెలెక్ట్ అవుతే కనుక కంగ్రాట్స్ అనే మెసేజ్ వస్తుందండి. ఆ మెసేజ్ వస్తేనే మీరు సెలెక్ట్ అయినట్టు. ముందుగా మీరు సేవ రిజిస్టర్ చేసుకున్న సమయంలో సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అనే మెసేజ్ వస్తుంది. సో అది వస్తే కనుక మీరు సెలెక్ట్ అయినట్టు కాదండి, కంగ్రాట్స్ అని మరొక మెసేజ్ రావాలన్నమాట. సో మీకు పేమెంట్ చేయడం రాకపోతే కనుక నాకు మీరు మెసేజ్ చేయండి, నేను పేమెంట్ చేసి పెడతాను మీకు. ఓకేనండి. ఇక ఈ సేవలు అయిపోయిన తర్వాత మనకు ఆర్జిత సేవలు విడుదల చేస్తారు. ఆర్జిత సేవలు మనకు 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారండి. ఆర్జిత సేవలు 4 రకాలు ఉంటాయి. ఒకటి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ. ఈ సేవల్లో మనం మ్యాక్సిమం 2 టికెట్స్ మాత్రమే ఒక అకౌంట్ నుంచి చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఫ్యామిలీలో 4 ఉన్నామంటే కనుక అవ్వదండి. సో ఇది ఒకే మొబైల్ నెంబర్ మీద మనం 2 టికెట్ మాత్రం చేసుకోగలుగుతాము. మీ ఫ్యామిలీలో 2 ఉంటే కనుక 2 ఐడీల మీద మీరు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ప్రత్యేకత ఏంటి అంటే కనుక వీళ్ళకి శుభదం నుంచి ఎంట్రీ ఇస్తారండి. దర్శనం జైవిజుల దగ్గర నుంచే ఉంటుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ మనకు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేసి వర్చువల్ సేవ అనగా ఆన్లైన్ సేవ టికెట్స్ అని విడుదల చేస్తారు. ఈ టికెట్ ధర వచ్చేసి 500 ఉంటుందండి. చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటే ఆన్లైన్ సేవలో సేవ బుక్ చేస్తారు, దర్శనం బుక్ చేసుకోవాలన్నమాట అండి. ఆన్లైన్ సేవ అంటే కనుక అర్థం ఏంటంటే మీరు వెళ్లకుండానే మీ పేరు మీద మీరు కళ్యాణం బుక్ చేసుకున్నారనుకోండి, కళ్యాణం చేస్తారనమాట మీరు అనుకున్న తేదీని. అంతే తప్ప మీకు అదే రోజు దర్శనం అనేది ఉండదు. సో దర్శనం అనేది మీరు విడిగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా బుక్ చేసుకోవాలి? సేవ బుక్ అయిపోయిన తర్వాత మీరు బుకింగ్ లిస్ట్లోకి వెళ్ళండి, వర్చువల్ సేవ మీద క్లిక్ చేయండి. అక్కడ ఈవేల్ దర్శనం అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. డేట్స్ మనకు గ్రీన్ కలర్లో ఉన్న డేట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నట్టు అనమాట. సో మీకు నచ్చిన డేటు సెలెక్ట్ చేసుకుని మీరు దర్శనం కన్ఫర్మేషన్ చేసుకోవాలన్నమాట అండి. ఓకేనండి. మీకు ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చండి. దానికోసమే నేను మెంబర్షిప్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఇది చాలా తక్కువ అమౌంట్, 4 సంవత్సరాలకు 100 రూపాయలు అనమాట అండి. ఓకేనండి. 4 సంవత్సరాలకు 100 రూపాయలు. మీకు స్క్రీన్పై నెంబర్ చూపిస్తున్నాను నేను ఆల్రెడీ, 7382679767 అనే నెంబరు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఫోన్పే నెంబరు వేరే ఉంటుందన్నమాట, 8247325819 అని. ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ వచ్చేసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి. సో మిమ్మల్ని మెంబర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నన్ను పర్సనల్గా అడగొచ్చండి. ఓకేనండి. మీకు వెంటనే రిప్లై ఇవ్వలేనండి, గుర్తుపెట్టుకోండి. కొద్దిగా టైం పడుతుంది. నేను వీడియోలు చేసుకుంటూ ఉంటాను కదా, దానివల్ల టైం పడుతుంది, కానీ తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక విషయం, మనకు ఈ దర్శనం బుక్ చేసుకోకపోతే కనుక మీకు 1 ఇయర్లోపు ఎప్పుడైనా సరే మీరు దర్శనం బుక్ చేసుకునే అవకాశం ఇస్తారండి. ఇది 21వ తేదీ. ఇక 22 సెలవు. మనకు 23వ తేదీ ఉదయం 10 గంటలకు వచ్చేసి అంగప్రదక్షిణ టికెట్స్ అని విడుదల చేస్తారనమాట అండి. ఈ టికెట్స్ మీరు సింగిల్గా కానీ లేదా ఇద్దరు కానీ భార్యాభర్తలు కానీ అవసరం లేదు, ఎవరన్నా సరే మీరు బుక్ చేసుకోవచ్చండి. ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా ఏమి లేదు, అందరూ కూడా బుక్ చేసుకోవచ్చండి. ఈ టికెట్స్ చాలా త్వరగా అయిపోతాయి, ఎందుకంటే ఈ టికెట్ ఫ్రీ టికెట్స్ అండి. సో కాబట్టి
చాలా స్పీడ్గా టైప్ చేయడానికి మీరు ట్రై చేయండి. ముందుగానే ల్యాప్టాప్లో అయితే కనుక మీరు నోట్ప్యాడ్లో సేవ్ చేసి పెట్టుకుంటే టకటక కాపీ పేస్ట్ చేసుకుని డేట్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొట్టేస్తే తప్పని బుక్ అయిపోద్దండి. ఓకేనా? 2 మినిట్స్ కూడా ఈ టికెట్స్ ఉండవండి, చాలా త్వరగా చేయవలసి ఉంటుంది. అంగరక్షణ చేసిన వాళ్ళు కూడా దర్శనం ఉంటుందండి. నెక్స్ట్ మనకు అంగరక్షణ అయిపోయిన తర్వాత శ్రీవాణి టికెట్స్ అని విడుదల చేస్తున్నారండి. 23వ తేదీ ఉదయం 11 గంటలకు జూలై నెలకు సంబంధించిన టికెట్స్ అని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా జూలై నెలకు సంబంధించినవేనండి. నెల వచ్చేసి ఏప్రిల్ నెలలో విడుదల చేస్తున్నారు. ఓకేనా? శ్రీవాణి వాళ్ళకి మొదటి దర్శనం అనేది ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రీషెడ్యూల్ అనే ఆప్షన్ ఉంటుందండి. మీరు దర్శనంకి వెళ్ళే 10 రోజుల ముందుగా మీరు రీషెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే రీషెడ్యూల్ చేసుకోవాలంటే టికెట్స్ ఉండాలి కదా. కాబట్టి ఎవరైనా సరే రీషెడ్యూల్ చేసుకుందాం అనుకుంటే కనుక నెల రోజుల ముందుగానే, అంటే 23వ తారీఖునే మీరు ఫైనల్ డేట్ అనుకుని అప్పుడే మీరు రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మరొక విషయం, 23వ తేదీన మనకు టికెట్ రిలీజ్ చేస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు జూలై నెలతో పాటు జూన్లో కానీ మేలో కానీ ఎవరన్నా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ టైంలో కనిపిస్తాయండి. ఒకవేళ మీకు ఆ డేట్లో ఏమైనా కావాలంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా క్యాన్సిల్ చేస్తే అప్పుడు చూపిస్తున్నారు. ఓకేనండి? నెక్స్ట్ మనకు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేసి 23వ తేదీ ఉదయం మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేసి దివ్యాంగులకు, అదేవిధంగా వయోవృద్ధులకు, అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మధ్యాహ్నం 3 గంటలకి టికెట్స్ రిలీజ్ చేస్తుందంటే అక్కడ కేటగిరీలు ఉంటాయి. మీరు ఏ కేటగిరీ చూసుకుని దానికి సంబంధించిన ఇవి సెలెక్ట్ చేసుకుని మీరు ఆధార్ కార్డు కానీ, అంటే సీనియర్ సిటిజన్ ఉన్నారనుకోండి, ఆధార్ కార్డు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉన్నారో ఆయన మాత్రమే, వారి వైపుతో అవసరం లేదండి. దివ్యాంగులు వాళ్ళ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఆ విధంగా చేసుకుని మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవి ఫ్రీ టికెట్ అండి. ఇది అంగప్రదర్శన ఒకటి, ఈ సీనియర్ సిటిజన్, అదేవిధంగా దివ్యాంగులది, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అందరికీ ఫ్రీ అనమాట అండి. మధ్యాహ్నం 3 గంటలకే దర్శనం ఉంటుంది వీళ్ళందరికీ కూడా. మీరు ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి. ఉదయం 10 గంటలకే దర్శనం ఉంది, మధ్యాహ్నం 3 గంటలకు దర్శనం ఉందని చెప్తారు కదా. ఉదయం 10 గంటలకి దర్శనం లేదండి. అక్కడికి వెళ్తే మీకు ఫ్రీ లైన్లో పంపించరు. ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకుని మీరు వెళ్ళవలసి ఉంటుందండి. ఓకేనండి? ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మనకు సర్వదర్శన టైమింగ్స్ అనేవి మార్చడం జరిగింది. సర్వదర్శన టైమింగ్స్ మనకి ఏంటంటే ఉదయం 5 గంటలకు ఇస్తున్నారు ఇప్పుడు టికెట్స్. ఇంకా మనకు వెళ్ళే కొద్ది ఏంటంటే 4 గంటలకి 3 గంటలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా మంచిది. ఈ టికెట్స్ అనేవి మనకు 3 కౌంటర్లో మనకు ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి విష్ణువాసము, శ్రీనివాసము, అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్. ఈ భూదేవి కాంప్లెక్స్లోనే నడిచి వెళ్ళే వాళ్ళకి అనగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వారికి కూడా భూదేవి కాంప్లెక్స్లోనే టికెట్ ఇస్తున్నారు. నడక మార్గం మధ్యలో టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి. ఓకేనండి? టికెట్స్ ఎన్ని గంటలకి? 5 గంటలకి, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి 1 గంట అటు ఇటు అవుతూ ఉంటుందండి, ఎందుకంటే రద్దీని బట్టి వాళ్ళు పంపించేస్తూ ఉంటారు. సో మీరు ముందుగా ఉంటే టికెట్స్ త్వరగా దొరుకుతాయి. ప్రస్తుతానికి 6 గంటల 6-7 గంటల వరకు టికెట్స్ ఉంటున్నాయండి. ఈ టికెట్స్ అయిపోగానే కౌంటర్ క్లోజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. మళ్ళీ మర్నాటికే కౌంటర్ ఓపెన్ చేస్తారు. మర్నాడు ఈరోజు టికెట్ తీసుకుంటే దర్శనం మనకి రేపు ఉంటుందన్నమాట. ఎన్ని గంటలకు వెళ్ళాలి ఏంటంటే మీకు టికెట్ పైన రాసి ఉంటుంది. దాని దగ్గరగా మీరు వెళ్ళవచ్చు. 1 గంట అటు ఇటు వెళ్ళిన ఇబ్బంది ఉండదండి. అంటే సేమ్ టైంకి వెళ్ళాలని అడుగుతూ ఉన్నారు. సేమ్ టైంకి రమ్మని టీటీ రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు అక్కడే ఉంటారు కాబట్టి మీరు వెళ్ళారనుకోండి, రద్దీ లేకపోతే కానీ పంపిస్తారు. రద్దీ ఉంటే పలానా టైంకి రండి అని చెప్తారండి. ఓకేనండి? ఇక రూమ్స్ విషయానికి వస్తే కనుక మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకు రూమ్స్ అనేవి ఇస్తారండి. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల లోపు వరకు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. సో రూమ్స్ అనేవి త్వరగా ఫిల్ అయిపోతున్నాయి. సో ఖాళీలు ఉంటే ఇస్తూ ఉంటారు. ఖాళీలు మాత్రం వాళ్ళు ఏం చేస్తారు, ఉదయం 5 గంటల నుంచి ఓపెన్ చేస్తారు, వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్తారండి. ఇక 300 రూపాయల టికెట్ గురించి అప్పుడు మర్చిపోయాను నేను. అందరికీ కూడా అంటే గుర్తుపెట్టుకోండి, సుప్రభాత సేవ, కళ్యాణం, అదేవిధంగా సీనియర్ సిటిజన్, ఇంకా అంగప్రదక్షిణ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కలిపి రూమ్స్ మనకు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారండి. అంతే తప్ప విడివిడిగా రూమ్స్ అని విడుదల చేయడండి. శ్రీవాణి వాళ్ళకి మాత్రం అప్పుడే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు రూమ్ ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకే రిలీజ్ చేస్తారండి. 24వ తేదీ ఉదయం 10 గంటలకు వచ్చేసి జూలై నెలకు సంబంధించినటువంటి 300 రూపాయల దర్శన టికెట్స్ విడుదల చేస్తారు. 300 రూపాయల దర్శన టికెట్లు గుర్తుపెట్టుకోండి, ఒకే ఐడి మీద మనం 6 టికెట్ల వరకు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇబ్బంది లేదండి. 6 టికెట్ల వరకు మీరు బుక్ చేసుకోగలుగుతారు. కాకపోతే అంతమంది పేర్లు రాసేలోగా అయిపోతాయి. కాబట్టి 2 అకౌంట్లో చూసుకుంటే కనుక మీరు టకటక
మూడు టికెట్లు కన్నా చాలా త్వరగా అవుతుంది అనమాట. అలా బుక్ చేసుకోవడం ప్రయత్నించండి. ఒకరికి 8 గంటలకి, ఒక 9 గంటలకు వచ్చిందనుకోండి, ఇద్దరు కలిసి సింపుల్గా 7 గంటలకు వెళ్ళినా ఎలా చేస్తారండి. ఓకేనా. ఇక దర్శనం మధ్య గ్యాప్ ఎంత ఉండాలని చాలామంది అడుగుతూ ఉన్నారు కదా. మనకు 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉంటే కనుక మరలా నెల రోజుల వరకు 300 రూపాయల టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండదండి. మిగిలినవన్నీ చేసుకోవచ్చు. మనకు ఆర్జిత సేవలు, కళ్యాణం ఇవన్నీ ఉన్నాయి చూసారా. కళ్యాణం కానీ, ఉంజల్ సేవ కానీ, శాస్త్రీయపలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, ఇవన్నీ కూడా ఒకసారి కనుక మీరు బుక్ చేసుకుంటే 6 నెలల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక ఎస్ఎస్డి టోకెన్లు కూడా, మనకు సర్వదర్శన టోకెన్లు ఉన్నాయి కదా, అవి కూడా నెల రోజులు టైం పెట్టారండి. ఇంకొక విషయం ఏంటంటే 300 రూపాయల దర్శన టికెట్కి ఎస్ఎస్డి టోకెన్కి లింక్ పెట్టారండి. సో 300 రూపాయల దర్శన టికెట్ ఉన్న వాళ్ళు ఈ టోకెన్ తీసుకోలేరు అన్నమాట నెల రోజుల వరకు. ఈ విషయాన్ని మాత్రం హైలైట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. మీకు 300 రూపాయల దర్శన టికెట్ ఉంటే కనుక సర్వదర్శన టోకెన్ ఇవ్వడం లేదు. ఇక మరొకటి, మొదటి దర్శనానికి సంబంధించి మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, 6 నెలల వరకు మరలా మీరు వేయలేరు లక్కీ డ్రాలో. అదేవిధంగా ఆఫ్లైన్లో లక్కీ డ్రా ఉంటుంది కూడా. సిఆర్ ఆఫీస్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు సిఆర్ ఆఫీస్ లక్కీ డ్రా వేస్తారు కదా, అక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో లక్కీ డ్రా అనేది వేయలేరనమాట అండి. సో ఆన్లైన్, ఆఫ్లైన్ లింకప్ చేశారండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇచ్చడానికి ట్రై చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.